అందరికీ జై శ్రీరామ్. కేరళలో అయితే దారుణం జరిగింది. భార్య భర్త మాట వినట్లేదని ఆ భార్య మీద కక్ష పెంచేసుకొని ఆ భార్యనైతే అతి కిరాతకంగా చంపాడు. అసలెందుకు చంపాడు? రీజన్ ఏంటో నేను చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అయితే భార్య ఒక రాజకీయం పార్టీలో ఒక పార్టీలో పనిచేస్తుందంట. అలాగే ఒక స్కూల్లో ఆయాగా పనిచేస్తుంది. ఆ ఆయాగా పనిచేస్తూనే మళ్ళీ ఓ దిక్కునంగా రాజకీయ పార్టీలో తిరుగుతా ఉందంట. ఏ పార్టీలో తిరుగుతుందో ఒక పార్టీలో తిరుగుతా ఉంది. అయితే అది భర్తకు నచ్చట్లే. భర్త వేరే దగ్గరికెళ్ళి పని చేస్తా ఉన్నాడు. వచ్చిన డబ్బులన్నీ భార్యకు పంపిస్తా ఉన్నాడు. వాళ్ళకి ఇద్దరు పిల్లలనమాట. ఆ ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ఆమె ఇక్కడే ఉంటుంది. కేరళలోనే ఉంటూ ఒక స్కూల్లో పనిచేస్తూ, అలాగే రాజకీయంలో ఒక పార్టీలో తిరుగుతూ యాక్టివ్‌గా ఉంటుందనమాట. అది భర్తకు నచ్చట్లే. రాజకీయంలో నువ్వు తిరగొద్దు, చెయ్యొద్దు అని చెప్పినా భార్య వినలేదంట. అంటే ఇది భర్త చెప్పిన మాటలనమాట. ఇవన్నీ భర్త పోలీసుల దగ్గర ఒప్పుకున్న విషయాలనమాట. అయితే తను ఎంత చెప్పినా వినట్లేదనేసి, ఆ భార్యకు నువ్వు మానుకో అని చెప్పినా వినట్లేదనేసి, ఆ భార్య పైన కక్ష పెంచేసుకున్నాడు. నా భార్య నా మాట వినట్లే, నాతో ఉండట్లే, నాతో కాపురం చేయట్లేదు అనేసి కక్ష పెంచేసుకొని, ఏం చేశాడంటే, ఆ భర్త స్ ఆ! సారీ భార్య స్నానానికెళ్ళింది. భార్య స్నానానికెళ్ళిన టైంలో తనొక కత్తి తీసుకొచ్చుకున్నాడు. భార్య స్నానం చేసి బయటికి రాంగానే ఆ కత్తితో ఆమెని అక్కడే దాడి చేసి దారుణంగా నరికి చంపేశాడు. చంపేసి ఎంత ధైర్యం చూడండి, ఫేస్‌బుక్‌లో లైవ్ పెట్టాడు. లైవ్ పెట్టి నేనిలా నా భార్యని చంపాను చూడండి అనేసి ఫేస్‌బుక్‌లో చూయించి, ఆ వీడియో తర్వాత మళ్ళా అంతే ధైర్యంగా వెళ్ళి పోలీస్ స్టేషన్‌లో కేస్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడనమాట. ఆహ్, నేను నా భార్యని చంపాను అనేసి చెప్పి లొంగిపోయాడు. అయితే ఆ పోలీసులు అడిగిరనమాట. "ఎందుకు చంపావు? అసలు చంపాల్సిన అవసరం ఏమొచ్చింది నీ భార్యని?" అని అడిగితే, నేను వేరే దగ్గరికెళ్ళి పని చేస్తున్నాను. వచ్చిన డబ్బంతా నా భార్యకి పంపించాను. నా భార్య బంగారం చేయించుకుంది. ఒక స్కూల్లో ఆయాగా పనిచేస్తుంది. అలాగే రాజకీయ పార్టీలో ఒక పార్టీలో పనిచేస్తా ఉంది. నాకు నచ్చట్లే. ఉన్న బంగారం అంతా తీసుకెళ్ళి ఆ పార్టీలో పెట్టేస్తుంది. వచ్చిన డబ్బంతాతో ఒక కారు కొనాలి అనుకుంటుంది. ఎంత చెప్పినా అంటే డబ్బంతా వేస్ట్ చేస్తుంది. నేను సంపాదిస్తుంటే వేస్ట్ ఖర్చులు పెడతా ఉంది. నాకు నచ్చట్లేదు. ఎంత చెప్పినా వినట్లేదు. నేను అనడంతో నాతో గొడవ పెట్టుకొని, నాకు నువ్వు అవసరం లేదు, నీతో నేను ఉండను అని చెప్పేసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. నాతో ఉండనని చెప్పేసి నేను అడిగినందుకు. అందుకే నా మాట వినట్లేదు. నేను చెప్పినట్టు వినట్లేదు. వేస్ట్‌గా డబ్బులు వేస్ట్ చేస్తుంది అనేసి నాకు కోపమొచ్చింది. అందుకే నేను చంపేశాను అనైతే ఆ భర్త అయితే క్లియర్‌గా అయితే అంటే క్లారిటీ అయితే ఆ పోలీసులకు చెప్పేశాడు. అయితే అక్కడ పోలీసులు ఎంక్వైరీ చేసి ఏం తెలిసిందంటే ఆమె సైడ్ నుంచి ఆళ్ళ ఊర్లో ఉన్న కొంతమంది చెప్పిరేందంటే, అయితే వాళ్ళకిద్దరు పిల్లలు కదా! అందులో ఒక పెద్ద అబ్బాయికంటే క్యాన్సర్ అంట. అయితే ఆ క్యాన్సర్‌కి ఇప్పుడు ట్రీట్మెంట్ అనేది చేయించాలి. చాలా డబ్బుండాలి. ఎన్ని రోజులు బ్రతుకుతాడో తెలీదు. బ్రతకడో, ఎన్ని రోజులు బ్రతుకుతాడో తెలీదు. ఆ కన్నపేగు ఊకోక ఆమె ఆయాగా చేసే డబ్బులు సరిపోవట్లే. వాళ్ళ భర్త చ ఆళ్ళ భర్త, వాళ్ళ కొడుకు క్యాన్సర్ గురించి అసలు పట్టించుకోవట్లేదు. అందుకే నేనే ఏదన్నా చెయ్యాలి అన్నట్టు ఆమెనంట ఒక రాజకీయ పార్టీలో తిరిగితే, ఆ పెద్దలకి ఏమన్నా చెప్తే వాళ్ళు నా కొడుకుకి సహాయం చేస్తే దాంతో నేను ట్రీట్మెంట్ నా కొడుకుకి చేపిస్తే నా కొడుకు బ్రతుకుతాడేమో! ఒక అవకాశం ఉంది కదా! ట్రై చేద్దాము అన్నట్టు ఆమె ఆయాగా పనిచేస్తూ అట్లా రాజకీయ పార్టీలో తిరుగుతా ఉందంట. ఇంకా నేను అంత డబ్బు తేలేను, నా కొడుకుని బ్రతికించుకోలేనేమో, రాజకీయాల పార్టీలో తిరిగితే కొంచెం డబ్బొస్తుంది, దాని ద్వారానన్నా నా కొడుకుని బ్రతికించుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఆమె ఆ రాజకీయ పార్టీలో తిరుగుతా ఉందన్నమాట. ఆ భర్త పిల్లగాడి గురించి గానీ, సంసారం గురించి గానీ ఏం పట్టించుకోడంట.
పట్టించుకోకుండా ఆ భార్య అంటే భర్త చెప్పినట్టే భార్య వినాలి. నేను చెప్పినట్టే వినాలి. నువ్వెందుకు నాకు తెలియకుండా ఇలా చేస్తున్నావు? అవసరం లేదు అని చెప్పి హింసిస్తున్నాడంట. ఇలా అయితే కాదు. నా కొడుకుని నేను బ్రతికించుకోవాలి ఫస్టు. నా కొడుకు నాకు కావాలి అనేసి ఆమె అతనితో గొడవ పెట్టుకొని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో పోయి ఉన్నదంట కొన్ని రోజులు. అది భర్తకు నచ్చలేదన్నమాట. తను చేసింది భర్తకు నచ్చక చంపేసాడంట. అయితే అతను చాలా మంచిది. వాళ్ళ కొడుకు కోసమే కేవలం తన కొడుకును బ్రతికించుకోవాలి. తన కొడుకు కోసమే రాజకీయ పార్టీలో తిరుగుతా ఉంది. డబ్బు సరిపోక ఆమె ఎలాంటి తప్పుడు పనులు గానీ అలాంటిదేం చెయ్యదామె. చాలా మంచిదని చుట్టుపక్కన వాళ్ళు మిగతా వాళ్ళు చెప్పారనమాట. అంటే తనొక రకంగా చెప్పాడు. ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీలో కొంతమంది ఒక రకంగా చెప్పారనమాట. నిజంగా ఇందులో ఏది వాస్తవమో తెలీదు కానీ, ఎన్ని గొడవలున్నా, ఎన్ని సమస్యలున్నా, ఒక మనిషి ప్రాణాలు తీయడం ఏమాత్రం కరెక్ట్ కానే కాదు. నిజంగా క్యాన్సర్ ఉంది అంటే వాళ్ళ కొడుకుకు క్యాన్సర్ ఉన్నప్పుడు చాలా డబ్బులు అవసరం పడుతుంది. వాళ్ళు ఎన్ని రోజులు బ్రతుకుతారో తెలీదు. కానీ మనం బ్రతుకుతాడో లేదో అనే ట్రీట్మెంట్ అయితే ఇప్పియకుండా ఉండలేము కదా! అలాగే తల్లి తల్లడిల్లి ట్రీట్మెంట్ కోసం కొన్ని డబ్బులు కావాలి. పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికెళ్తేనే ఎక్కువ డబ్బొస్తుందన్నట్టు ఆమె ఆలోచించి ఒక రాజకీయ పార్టీలకెళ్ళింది. అది ఏమాత్రం తప్పు అయితే కాదు అని నేననుకుంటున్నాను. బట్ మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.